ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వి క్రియేషన్స్ వాళ్ళు. ఈరోజు మీకు ఒక రెసిపీ చేసి చూద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే పుటాని పచ్చడి అనమాట. అది నెల రోజులకి నిల్వ ఉండేటట్టుగా చేస్తున్నాను ఫ్రెండ్స్. అది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చాలామంది చాలా కంగారు పడిపోతూ ఉంటారన్నమాట బ్రేక్ఫాస్ట్లోకి. ఈ విధంగా కనుక మనం చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మాటలతో కబుర్లు చెప్పుకుంటాను. మనం ఎలా వీడియో చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మిక్సీ ఉంటే సరిపోతుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్? దానికోసం అయితే నేను పుటానీ పప్పు అనేది వేయించిన శనగపప్పు అండి. ఈ వేయించిన పప్పు అనేది 1/2 కేజీ ప్యాకెట్ తీసుకున్నానండి. దీన్ని ముందు శుభ్రంగా వేరుకోవాలండి. దీనిలో రాళ్ళు అవి ఉంటాయి కదా, ఆల్రెడీ ఉండవు, క్లీన్ చేసి ఇస్తారు. కానీ ఒకసారి మనం కూడా అలా 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 వేరేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఒకవేళ ఏదైనా రాయ ఉంది అనుకోండి, దాని లోపల మనం తినేటప్పుడు కరకర కసకసలాడుతూ ఉంటుంది అనమాట. అందుకని చెప్పి మనం ఒకసారి చెక్ చేసుకొని అయితే దానిలోకి ఒక ఎండి కొబ్బరి చిప్ప కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎండి కొబ్బరి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట మనకి. అట్లాగే ఎండి మిరపకాయలు సరిపడా వేస్తానండి. ఎండి మిరపకాయలు మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. బాగా మంట మిరపకాయలు అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి. మంట తక్కువ అయితే ఎక్కువ మిరపకాయలు వేసుకున్నా ప్రాబ్లం లేదనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అట్లాగే జీలకర్ర కూడా వేసుకుంటాను. చిన్నెల్లిపాయలు అయితే నేను వేయనండి. నాకు బుటానీ కారంలో చిన్నెల్లిపాయలు అంటే లైకింగ్గా ఉండదు. మీరు కావాలంటే వేసుకోండి ఫ్రెండ్స్. ఎండుమిరకాయలు అయితే బాగా కోరుగానే ఉన్నాయి అనమాట. బహుశా ఇన్ని పట్టకపోవచ్చు, నేను సుమారుగానే వేస్తాను ఫ్రెండ్స్. దీనికైతే ఇన్ని ఎక్కువే, ఇవి అయితే సరిపోతాయి. బాగా మంట పుట్టిపోతుంది. మా గుంటూరు మిరపకాయలు అంటే మహాకారం, అసలుకి మామూలుగా ఉండవు అనమాట కారం అనేది. ఇవి పాత మిరపకాయలు అండి. ఇంకా కొత్త మిరపకాయలు ఇంట్లోకి తెచ్చలేదు. కారం అయితే పట్టించేసేసాను. మా వాడు అరుస్తున్నాడు. ఎండుమిరకాయలు పట్టుకున్నప్పుడే అడుస్తాడు వాడు. పట్టుకోవడానికి ఉండదు, మంట పుట్టింది వాడు ఇప్పుడు వెళ్ళి పట్టుకోవడానికి. ఓకేనా? ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? ఇంకా మొత్తం ఎండుమిరపకాయలన్నీ ఇలాగా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు కొత్తగా కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండమాకండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే యాక్టింగ్ వీడియోస్ కూడా చాలా చేస్తున్నాను. చాలా బాగున్నాయి అంటున్నారు ఇంట్లో వాళ్ళు అయితేను. చాలామంది కూడా బయట వాళ్ళు కూడా అంటున్నారు. ఫ్యామిలీ, మా చుట్టాల వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, బాగా చేస్తున్నావు సుధా అని. మీరు కూడా కామెంట్స్ అయితే చేయండి. గుడ్ కామెంట్స్ చేయండి, బ్యాడ్ కామెంట్స్ చేయమాకండి. మాకు మ్యారేజ్ అయ్యి ఒక ఫ్యామిలీ అనేది ఉంది కదా. యాక్టింగ్ అంటే ఏదో సరదా కొద్ది చేస్తున్నాను నేను ఎప్పుడో చిన్నప్పుడు చేయాలి ఇలాగ యాక్టింగ్ అని అనుకున్నాను. ఆ టైంలో ఎందుకో యంగ్ కదా, అప్పుడు కొంచెం చేయటానికి ఏదో ఇంట్లో అంత ఇది ఇప్పుడేముందండి, అందుకని చేస్తున్నాను అనమాట. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండమాకండి ఫ్రెండ్స్. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మీతో మాట్లాడుతూనే ఎండుమిరకాయలు వచ్చేసేసి సరిపోతాయండి. ఇంక ఈ అవసరం లేదు, బాగా ఘాటుగా ఉన్నాయన్నమాట. ఎండు కొబ్బరి ఉంది కదా, ఎండు కొబ్బరిని కూడా చక్కగా ముక్కలు చేసుకుందాం, ఎందుకంటే మిక్సీలో పడదు కదా. ఓకేనా ఫ్రెండ్స్? ఎండు కొబ్బరి అయితే వచ్చేసుకున్నమాట, వీటిని కూడా మిక్సీ వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఎండుమిరపకాయలు అయితే వేయండి. ఒకసారి నూనె పెట్టి వేయించుకొచ్చుకుందాం స్టవ్ దగ్గరికి వెళ్ళి. ఓకేనా ఫ్రెండ్స్? స్టవ్ వెలిగించి ఆయిల్ పోసేసుకుందాం. ఒకేసారి పోపు పెట్టడానికి వీలుగా పోసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎండుమిరకాయలు వేపేసుకుంటున్నాను. ఎండుమిరకాయలు తొందరగా వేగిపోతాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఒక పొడిగిన్ని కూడా తీసుకొచ్చాను. శనగపప్పు కూడా వేరేసుకున్నాను అనమాట, క్లీన్గా ఉంది. శనగపప్పులు కూడా వేరేసుకున్నాను. అదేవిధంగా ఎండుమిరకాయలు వేపుకొచ్చేసుకున్నాం కదా స్టవ్ దగ్గర. ఇంకెందుకు ఆలస్యం, మిక్సీ జార్లో ముందుగా మిక్సీ జార్ పెట్టేసేసి. ఓకే ఫ్రెండ్స్, మిక్సీ జార్లో మనం వేయించుకున్న ఎండుమిరకాయలు అందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇందులో. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మొత్తాన్ని కూడా మిక్సీ కొట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎండుమిరకాయలు అయితే బాగా నలిగిపోయినాయి అనమాట. దానిలోకి మనం ఎండు కొబ్బరి మనం కట్ చేసుకున్నాయి కదా, అవి కూడా వేసేద్దాం. ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ మెత్తగా అయితే నలిగిపోయింది అనమాట. మనం దీనిలోనే కాస్త వేయించిన శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మిక్సీ పెట్టేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నలిగిపోయిందనమాట. ఈ వాయి తీసేసి గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకొక వాయి ఉంది కదా, అది కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. రెండో వాయి కూడా నలిగిపోయింది ఫ్రెండ్స్, ఇంకా అయిపోయిందనమాట. దీనిలో ఇప్పుడు మొత్తం వేసేసుకోండి ఫ్రెండ్స్. ఈ మొత్తాన్ని కూడా మనం 2 వాయిలు కూడా శుభ్రంగా కలిపేసుకుందాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఆల్రెడీ పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపు మొత్తం దీంట్లో వేసేసుకుందాం అంతే. వేడి పుటానికి కారపొడి రెడీ. చెన్నులపాయలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, చెన్నులపాయ వేసుకోవచ్చు, కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు. నాకు ఈ ఫ్లేవర్ అయితే లైకింగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన అయితే ఇప్పుడు ఇడ్లీలోకి ఈ చట్నీ ఎట్లా అవుతుంది అయితే, నాకైతే దీన్ని మనం మొత్తం మిక్స్ చేసేసాం కదా, పోపు కూడా పెట్టేసినాక చల్లారి కొంచెం వేడిగా ఉంది ఫ్రెండ్స్, మిక్సీలో వేసాం కదా, చల్లారిన తర్వాత తీసి మనం ఒక జార్లో పెట్టుకుంటే 1 మంత్ దాకా ఎలా ఉంటుంది అనమాట. అట్లాగే ఇప్పుడు మనం ఈ పొడి ఇందులో వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, వేసుకొని లైట్గా వాటర్ వేసుకుందాం అంతే ఫ్రెండ్స్. చట్నీ అయితే ఎప్పటికప్పటికి మనం ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చట్నీ అయితే రెడీ అయిపోతుంది, చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా కొంచెం వడబెట్టుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చట్నీ అయితే చూడండి, ఇడ్లీలో తింటే సూపర్గా ఉంటుంది. మనం పలుచగా కావాలంటే పలుచగా వేసుకోవచ్చు, చిక్కగా కావాలంటే చిక్కగా కలుపుకోవచ్చు అనమాట. మనం అప్పటికప్పుడు చేసుకుని తిన్నట్టే ఉంది. ఇదే ఫ్లేవరు మనకి మూత పెట్టేయాలండి, తాలింపు పెట్టాం కదా, మళ్ళీ ఒక 10 days తర్వాత కూడా ఇలాగే ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నాకు ఇలా ఇడ్లీ తింటాం అలవాటు.